హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మనం మినీ వ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇది సాటర్డే మార్నింగ్ వీడియో అండి. అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నామండి. అలాగే పిండితో స్వామివారికి దీపారాధన కూడా చేశాము. ఏకాదశి రోజు సాయంత్రం ఎంతమంది గుడికి వెళ్ళారండి? గుడికి వెళ్తే కామెంట్ చేయండి. మేము కూడా వెళ్ళాము. మాకు దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళామండి. కానీ పబ్లిక్ కూడా చాలా ఫుల్ రష్ ఉండే. ఏకాదశి ప్లస్ శనివారం రావడంతో చాలా పబ్లిక్ ఉండే. మాకు ½ అన్ అవర్ పట్టింది దర్శనానికి. ఇదైతే గరుడ సేవ అంటండి. మాకు తెలీదు, మేము ఫస్ట్ టైం చూసాము. అక్కడ ఇలా చేస్తుంటే ఒక ఆయనని అడిగితే చెప్పారు, ఇలా 5 వారాలు చెయ్యాలి అని. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. మనం కోరిన కోరికలు కానీ, పిల్లల గురించి కానీ, మన చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ ఇట్లా మనసులో అనుకొని ఇలా 5 శనివారాలు చేయాలంటండి. నాకు పూర్తిగా తెలియదు. నేను అక్కడ అడిగాను, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా చెయ్యాలి అని చెప్పారు. మాకు దర్శనం నుంచి బయటికి రావడానికే ½ అన్ అవర్ పట్టింది. కొంచెం రష్ ఉండే. టికెట్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే మేము నార్మల్గానే వెళ్ళాము. అంటే లైన్ కొంచెమే ఉండే కదా, ఒక ½ అన్ అవరే ఉండే. మేము అంతకుముందు వీకే తిరుపతి వెళ్ళాము. మాకు అక్కడ వెళ్ళగానే అలానే అనిపించింది, సేమ్ సిచ్యువేషన్. తిరుపతి కూడా ఇలానే ఉన్నాం కదా అని. నెక్స్ట్ స్వామివారిని దర్శించుకొని పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళామండి. చాలా బాగా డెకరేషన్ చేశారు తమలపాకులతోటి స్వామివారిని. అక్కడ చేసుకున్న తర్వాత స్వామివారికి ఇది పల్లకి ఊరేగింపు చేస్తున్నారు. స్వామివారు వచ్చే ముందు అందరినీ లేచి నిలబడమని చెప్పారు. సడన్గా వచ్చి లేచి నిలబడాలంటే మాకు అర్థం కాలేదు, ఎందుకంటే తర్వాత సడన్గా ఇలా వాళ్ళందరూ వచ్చి స్వామివారికి ఇలా ఊరేగింపు చేస్తున్నారండి పల్లకిలో. ఇలా ముందు హారతి పళ్ళాలు తీసుకొని వెనుక స్వామివారు పల్లకిలో వస్తున్నారండి. ఒక్కసారి అందరూ ఇంకా గోవింద నామాలతోటి గోవిందా గోవిందా అని స్టార్ట్ చేశారు.